బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెల్లంతో సేమియా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది షుగర్తో చేస్తుంటారు, అదంతా హెల్త్కి మంచిది కాదు కదా. ఇలా బెల్లంతో హెల్తీగా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పుతో సేమియా వేసుకున్న సేమియాని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకొని టీ స్పూన్ యాలకుల పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వన్స్ కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మనకి సేమియా అనేది 80% ఉడికిపోతుంది. ఇప్పుడు మనం తురిమిన 3/4 కప్పు బెల్లం వేసుకొని వన్స్ కలుపుకొని మూత పెట్టి సేమ్ 1 మినిట్ ఉడికించుకోండి. అప్పుడు మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నాం అదే కప్పుతో 1.5 కప్పు పాలు పోసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ సిమ్లో ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోతాయి. 1 మినిట్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తోటి సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం పాయసం రెడీ. మీరు ట్రై చేయండి, ఎందుకంటే చక్కెరతో కన్నా బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.